మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో తెలంగాణ మాల మహానాడు జన్నారం మండల యూత్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గడమండ్ల చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్ల ఆదేశాల మేరకు సోమవారం మంచిర్యాల జిల్లా జన్నారం పట్టణంలోని PRTU భవన్లో జన్నారం మండల మాలల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ మాల మహానాడు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కుంబాల రాజేష్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొట్ట మధుకర్, స్టేట్ అధికార ప్రతినిధి భూపెల్లి మల్లన్న, రాష్ట్ర కార్యదర్శి దమ్మ నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి మండల రవికుమార్ విచ్చేసి మాల సంఘం బలోపేతం చేయడంలో భాగంగా జన్నారం మండల యూత్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జన్నారం మండల యూత్ అధ్యక్షులుగా అంబటి శరత్, ఉపాధ్యక్షులుగా నెమలికొండ సాయి కుమార్, పాత రవిచంద్ర, ప్రధాన కార్యదర్శిగా దాసన్ల నవీన్, మూగల సుధాకర్, కార్యదర్శులుగా కొప్పుల రాము, తోకల తిరుపతి, కోడి హరీష్, చీటి ప్రవీణ్ ఎన్నుకొని నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర యువజన నాయకులు ఆసాది మధు, జన్నారం మండల నాయకులు బొట్ల సంజు, జక్కల సురేష్, కండ్లె శ్రావణ్ కుమార్, కోడి ఇసాక్, గూడెపు బొమ్మయ్య, కోడి సృజన్, మూగల వెంకటేష్, అంబటి కాంతయ్య, కండ్లె సతీష్ తదితరులు పాల్గొన్నారు. మొన్న మాలల సత్తా ఏందో మేము చూపించాం. మాలల సింహగర్జన ద్వారా హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో చూపించాం. ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని ఎస్సీ వర్గీకరణ చెల్లనేరదు దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. త్వరలో మా సత్తా ఏందో ఇంకా కూడా మేము చూపించబోతున్నాం. దయచేసి మీరు మరొకసారి పునరాలోచించి ఎస్సీ వర్గీకరణకు మీరు అనుకూలంగా ఇవ్వద్దని, ఇక్కడ పత్రికా సమూహం కూడా మాట్లాడదని మేము కోరుతూ జై భీమ్. మీరు అనుకూలంగా ఇవ్వద్దని, ఇక్కడ పత్రికా సమూహం కూడా మాట్లాడదని మేము కోరుతూ జై భీమ్. జై భీమ్, జై మాల. ఈరోజు జన్నారం మండలంలోని PRT భవన్లో మాలల సమావేశం జరగడం జరిగింది. తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర జాతీయ అధ్యక్షులు గడమండ్ల చెన్నయ్య గారి ఆదేశాల మేరకు, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర గారి ఆదేశాల మేరకు జన్నారం మండలంలోని యూత్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మండల యూత్ అధ్యక్షునిగా శరత్ కుమార్ గారిని, అలాగే మిగతా సభ్యులందరూ ఎన్నుకోవడం జరిగింది. మాల సంఘం బలోపేతం చేయడంలో భాగంగా ఈరోజు జన్నారం మండలంలో ఇవాళ యూత్ కమిటీ వేయడం జరిగింది. అతి తొందరలోనే మండల కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ, ఇవాళ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాటం చేస్తూనే ఇలా మా హక్కుల కోసం సాధించుకోవడానికి ఇలా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా ఇచ్చిన తీర్పుని మేము ఖండిస్తూ ఇవాళ శాంతియుతంగా డిసెంబర్ 1న మాలల ఆత్మ గౌరవాన్ని తెలియజెప్పే విధంగా పెరేడ్స్ గ్రౌండ్లో నిర్వహించిన మాలల సింహగర్జన కార్యక్రమానికి ఇవాళ పెద్ద ఎత్తున 7 లక్షల మందితోని ఇవాళ మా సత్తా ఏందో ఇవాళ రాష్ట్రానికి చూపెట్టినటువంటి ఘనత ఇవాళ మాలలకు ఉంది. మాలలు పెద్ద ఎత్తున ఇవాళ ఎన్నో ఉద్యమాలు చేసి హక్కులు సాధించుకున్నాడు గొప్ప కుటుంబం మాలల కుటుంబం. ఈ యొక్క మాల సంఘాలకు చేతన అందిస్తూ మేమున్నానని భరోసానిస్తున్నటువంటి గడ్డం వివేక్ వెంకటస్వామి గారులకు, అలాగే గడ్డం వినోద్ గారికి, నాగరాజు గారికి, మిగతా 9 మంది ఎమ్మెల్యేలకు మేము మాల సంఘాల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, ఇలాగే ఈ యొక్క వారి కృషి, వారి పట్టుదల, వాళ్ళ ముందుండి ఇవాళ సంఘాన్ని బలోపేతం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా ఇవాళ మాల సంఘాలు వాళ్ళెంబడే ఉండి హక్కుల సాధనకి ఇలా వర్గీకరణ ఆపేంత వరకు రాజీలేని పోరాటం చేసామని తెలియజేసుకుంటూ జై భీమ్ తెలియజేస్తాం.